Subscribe to Color Frames. చేలమండ గాయం కారణంగా దాదాపు ఏడాది కాలంగా క్రికెట్కు దూరంగా ఉంటున్న స్టార్ పేసర్ మహ్మద్ షమి ఇటీవల రంజీ ట్రోఫీలో అదరగొట్టాడు. మధ్యప్రదేశ్ పై బెంగాల్ తరఫున ఆడి గెలుపులో కీలక పాత్ర పోషించాడు. గత 15 ఏళ్లుగా బెంగాల్ టీంపై మధ్యప్రదేశ్ టీం ఆధిపత్యం చెలాయిస్తోంది. అలాంటిది ఈసారి విక్టరీ సాధించడంలో షమి ముఖ్య పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో షమి 43.2 ఓవర్లు బౌలింగ్ చేసి 7 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు 36 స్కోర్ కూడా చేశాడు. షమి రాణించడంతో బెంగాల్ 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో ప్రదర్శనతో మహ్మద్ షమి వీలైనంత త్వరగా భారత టెస్ట్ జట్టులో కలుస్తాడని తెలుస్తోంది. అంతకు ముందు షమి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఆడనున్నాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ నవంబర్ 23న ప్రారంభమవుతోంది. ఈ T20 టోర్నీకి బెంగాల్ జట్టును ప్రకటించారు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మహ్మద్ షమి బెంగాల్ కు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ట్రోఫీలో టైటిల్ కోసం 38 జట్లు తలపడనున్నాయి. మహ్మద్ షమి చివరిగా వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆడాడు. దీని తర్వాత అతనికి శస్త్రచికిత్స జరిగింది. ఇప్పుడు దేశవాళీ క్రికెట్ లో రాణిస్తున్నాడు. ఇదిలా ఉండగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం షమి కూడా ఆస్ట్రేలియా వెళ్లే అవకాశం ఉందని అంతా భావించారు. కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి షమి ఆస్ట్రేలియాకు వెళ్లనున్నాడని అనుకున్నారు. అయితే షమిని ఇప్పుడు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ఆడిస్తున్నారు. మహ్మద్ షమి తన కెరీర్ లో ఇప్పటి వరకు 64 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఈ కాలంలో అతను 122 ఇన్నింగ్స్లలో 27.71 సగటుతో మరియు 3.30 ఎకనామీతో 229 వికెట్లు తీశాడు. టెస్టుల్లో 6 సార్లు 5 వికెట్లు తీసిన ఘనత సాధించాడు. షమి బ్యాటింగ్ లో తనదైన ముద్ర వేశాడు. టెస్టుల్లో 2 అర్ధ సెంచరీల సాయంతో 750 పరుగులు కూడా చేశాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.